అందరికి ఈ రోజు అగ్ని పరీక్ష 2 ఎంతమంది చూసారో మీకు అభిప్రాయం ఏమనిపించిందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. కాకపోతే ఈ రోజు ఎపిసోడ్ ఎస్పెషల్లీ ఎవరైతే ఓల్డ్ కంటెస్టెంట్స్ ఉంటారో వాళ్ళంతా స్టేజ్ మీదకి వచ్చి అండ్ రావడమే నవదీప్ ఒక బాక్స్ పట్టుకొని ఫైర్ బాక్స్. ఆ ఫైర్ బాక్స్ అంటే ఏది లేదు, యాజ్ యూజువల్ గా ఏదో ఒక ట్విస్ట్ పెడుతూనే ఉంటారు. ఎవరు వీళ్ళని ఫిల్టర్ చేయడానికి వచ్చిందే ఈ ఫైర్ బాక్స్. దాంట్లో కొన్ని బాక్సెస్ ఉంటాయి సెపరేట్ గా. అది టాస్క్ లాడి విన్ అయితే వాళ్ళ డిసిజన్ కానీ మన డిసిజన్ కానీ ఏదైనా జరిగినప్పుడు ఎలిమినేట్ అయినప్పుడు కానీ ఏదో ఒక రిటర్న్ తీసుకునే ఆప్షన్ ఉంటుంది, ఏదో ఒకటి చేంజ్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. అదే ఈ ఫైర్ బాక్స్. ప్రియా వచ్చిన తర్వాత ఎందుకు ఇట్లా వాళ్ళ మెమరీస్ అన్ని రీక్రియేట్ చేసుకొని మళ్ళా వచ్చి అపూర్వ, ఈ రాజకుమారి, ఈ చరణ్ ముగ్గురిని సెలెక్ట్ చేసుకున్న తర్వాత వాళ్ళల్లో బెలూన్ టాస్క్ పెట్టిండ్రు. బెలూన్ టాస్క్ అంటే ఏది లేదు, మనం గాలి కొట్టి దాన్ని పగలకుండా ప్రొటెక్ట్ చేస్తా కొడతాండాల. అక్కడ నెంబర్స్ ఉంటాయి అనమాట, 1 to 25 వరకు. మనం ఆ 25 సార్లు కొడతాం, అది పంపు చేస్తా బెలూన్ చేస్తా ఉండాలా. అపూర్వ ఎలిమినేట్ అయిన తర్వాత చరణ్ కి ఈ రాజకుమారికి ఉన్న ఫైట్ ఏదైతే చూసావో అది మాత్రం చాలా బాగా అనిపించింది. ఎందుకంటే స్మార్ట్ మూవ్ తో రిస్క్ తీసుకొని ఆ కార్డు ఏదైతే నాకు ఆ రాజకుమారికి పోయినప్పుడు చూసావా మస్తు హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆమె ఎందుకో తెలియదు, ఆమె కష్టాలు కూడా వచ్చిన తర్వాత తెలియదు, ఆ రీజన్ తెలియదు, కానీ ఒక తెలియని హ్యాపీనెస్ అనేది వస్తుంది అనమాట. ఆమె విన్ అయితే రాజకుమారికి లక్ అనేది ఫేవర్ చేస్తుంది అని అనిపిస్తుంది నాకైతే. మీకేమనిపించింది కమెంట్ చేయండి. అండ్ సెకండ్ టాస్క్ వచ్చి మనీష్ మర్యాద తెలిసే ఉంటది. లాస్ట్ సీజన్ లో అగ్ని పరీక్షలో సెలెక్ట్ అయ్యి అక్కడి నుంచి హౌస్ లోకి ఎంటర్ అయ్యి తను ముగ్గురిని చూజ్ చేసుకున్నాడు. ఒకరి ఎవరైతే దీనికి అన్ఫిట్ అనిపిస్తుందో ఈ ఎపిసోడ్ లో ఎస్పెషల్లీ వీళ్ళు ఆడలేరు అన్నదో వాళ్ళకి ఒకరికి ఛాన్స్ చేసింది అనమాట. వీళ్ళ టాస్క్ ఏంటంటే ప్లాస్టిక్ ఫిష్లు ఉంటాయి అనమాట, పేపర్ టీ. సో అవి ఇసురుతా అంటే ఇవి వాళ్ళు ఎవరి ప్లేట్ లో వాళ్ళతో పడాలన్నమాట. ఇక్కడ కొంచెం ట్విస్ట్ కి దీపక్ హేమంత్కి చిన్న చిన్న ఫైట్ పడింది, అది బాగుంది. ఎందుకంటే బిగ్ బాస్ లోపల గొడవ పడకంటే బయట గొడవ పడితే వాళ్ళ వ్యక్తిత్వాలు అనేది బయట పడతాయి. కానీ మస్తుగా అన్నారబ్బా నిజంగా ఆ ఇసురుకున్న దీంట్లో మన దీపక్ అనేది విన్ అయినాడు. ఎందుకంటే మనోడిలో నచ్చిన విషయం ఏంటంటే ఫస్ట్ లో రావడం ట్విస్ట్ వచ్చిండా, ఒక అబద్ధం చెప్పిండా, మళ్ళీ ఒప్పుకున్నాడా. ఈ రోజు ఏదైనా కూడా ఒక మిస్టేక్ జరిగితే వెంటనే యాక్సెప్ట్ చేస్తాను, నేను మిస్టేక్ చేసిన అనేసి. అదే బిగ్ బాస్ లో కాపాడుతుంది. ఏదైనా తప్పు చేసిన తర్వాత నీ తప్పును ఏదైతే ఆర్గ్యుమెంట్ డిబేట్ చేస్తావో దాన్ని నువ్వు బిగ్ బాస్ లోకి పోయిన తర్వాత నువ్వు ఏది చేయలేవు. నీ తప్పు తెలుసుకొని నేను యాక్సెప్ట్ చేసినా మిస్టేక్ చేసినా అని చేతులు ఎత్తే మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది. అది చేస్తే కదా, అది చేయరు చాలా మోస్ట్, దాన్ని డిబేట్ చేస్తూ ఉంటారు. ఇది మాత్రం దీపక్ గెలుచుకున్నాడు ఆ మర్యాద మనిషి ఇచ్చి. ఇదేంటంటే సేమ్ ఇతను ఆడే ఆటలో ఏమైనా లోపాలు ఉంటే కరెక్ట్ చేసుకోవచ్చు ఈ కార్డుతో, అండ్ వేరే వాళ్ళ నుంచి సేవ్ చేసుకోవచ్చు, ఇతను వేరే వాళ్ళని సేవ్ చేయొచ్చు. ఇతనికి వచ్చిన కార్డు అనమాట ఈ ఫైర్ కార్డు. అండ్ ఈ కళ్యాణ పడలో ఎంటర్ అయిన తర్వాత తన జర్నీ మొత్తం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వచ్చింది అనే గ్రాఫ్ మొత్తం చెప్పి నేను కామన్ మ్యాన్ నుంచి సెలబ్రిటీ లెవెల్కి వచ్చిన అని అతను చెప్పిన మాటలు, అండ్ ప్రతిదీ వాళ్ళు ఏదో ఒక నిన్ను ఫిజికల్ టాస్క్ గా మెంటల్ టెస్ట్ చేస్తుంటారు, జాగ్రత్తగా ఆడని చెప్పిన మాటలు మస్తుగా అనిపించినాయి. అండ్ వీళ్ళలో చూస్ చేసిన కూడా ముగ్గురిని ఫిజికల్ గా ఉండాలని చూస్ చేసినాడు. అది కూడా అమన్, మిథిలేష్ అండ్ రోహిత్ నాడు. ముగ్గురు ఆడిన ఫస్ట్ టాస్క్ ఏంటంటే శాండ్ బాక్స్ ఉంటుంది. శాండ్ బాక్స్ లో నుంచి కొంచెం మనం స్టిక్ ఉంటుంది చూసావా, ఫోల్డెడ్ స్టిక్ అంటే జాయింట్ చేసి ఆ జెండా పై నాటాలన్నమాట. ఎట్లా అన్నారంటే నిజంగా ఏదో కొట్టుకుంటారా ఇన్సైడ్ అన్నట్టు బాగా ఆడి. మిథిలేష్ ఏంటంటే అది దొరకలే, కనీసం డిఫెండ్ కూడా చేయలేదన్నమాట. తనే ఎదుగులాడుకుంది. ఎందుకంటే ఫస్ట్ టైం కదా ఫస్ట్ టాస్క్ ఫిజికల్ ఆడేది. ఎవరికైనా కూడా కన్ఫ్యూజ్ ఉంటుంది. అది పొంగ మన మదనపల్లి కురుడు ఇచ్చి పడేస్తారు అనుకుంటానా. రోజు అగ్ని పరీక్ష 2 ఎపిసోడ్ లో రోహిత్ నాయుడు అమన్ ఆడిన ఆట ఎట్లుందంటే మన హౌస్ లోకి వెళ్ళక ముందే ఇప్పుడే ఇంత ఫిజికల్ టాస్క్ అయ్యేలాగా అనిపిస్తుంది. అండ్ ఎపిసోడ్ లో మీరు ఎవరైనా క్లియర్ గా అబ్జర్వ్ చేసినట్టయితే ఈ రోహిత్ నాయుడు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు సైలెంట్ గా కంపోజ్ ఉన్నాడు, కానీ ఒక ఫిజికల్ టాస్క్ లో మాత్రం విచ్చి పడేస్తాడు. కాకపోతే మనోడు గెలవాలని తప్పనకుంటే ఎదుటివాడిని ఆపాలనే శక్తి ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ ఫైనల్ గా అమ్మన్ అయితే గెలిచిండు. ఈ రోజు ఎపిసోడ్ చూసిన వాళ్ళకి మీకు ఏమనిపించిందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఇంకా నేను ఫుల్ బ్లాక్ కింద ఇస్తానా. అండ్ ఇలాంటి బిగ్ బాస్ అప్డేట్స్ కోసం ఫాలో చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ మీకేమనిపించిందో కమెంట్ చేయడం